అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 2024 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ సాధించిన మైలురాళ్ళు, చేసిన బెస్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈరోజు యాన్యువల్ ప్రెస్ నోట్లో భాగంగా పత్రికా శ్రేయోభిలాషులందరికీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ పత్రికా ప్రకటనలో హైలైట్స్కి వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ 1 lakh క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. అలానే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ని ఎంతో మెరుగుపరిచాము. ఎక్కువ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ప్రతి దానిలోనూ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్మార్ట్ అలారం ప్యాడ్లాక్స్ ఏవైతే సరే చాలా చీప్గా అండ్ క్రైమ్ ప్రివెంట్ చేసే అలారం లాక్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సుమారుగా 10,000 పైన డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎన్నో రకాల క్రైమ్స్ ప్రివెంట్ చేసే ఉద్దేశంలో మనం ముందంజలో ఉన్నాము. మహిళా పోలీసులతో అనేక అవగాహన సదస్సులు కంటిన్యూస్గా చేస్తున్నాము. ఒకటి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అయితేనేమి, అలానే సైబర్ అఫెన్సెస్ గురించి కూడా కంటిన్యూస్గా అవగాహన సదస్సులు పెంచుకున్నాము. అలానే మన జిల్లా శాంతియుతంగా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటున్నాము. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజలు లాస్ అయిన 2,085 మొబైల్ ఫోన్స్ని, వీటి విలువ సుమారుగా 4,46,00,000 వాటినన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి సొంత ఓనర్స్ అప్పగించడం జరిగింది. అలానే సైబర్ ఫ్రాడ్ ఎన్నో కోట్లు కోల్పోతున్నారు. ఇలాంటి వాటిలో కూడా ఎక్కడైనా సరే అమౌంట్ బ్లాక్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరిగిందో వాటిల్లో 26 లక్షలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ రికవరీ చేసి రిటర్న్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసేలా చేయడం జరిగింది. అలానే మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో సుమారుగా 651 మందికి ఇప్పటి వరకు కూడా కేసెస్ బుక్ చేసి ప్రతి కేసులోనూ మినిమం 10,000 ఫైన్ పడేలాగా చేసి యాక్సిడెంట్ ప్రివెంట్ చేసే దిశలో మనం ముందంజలో ఉన్నాము. అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా 100 ఫ్యామిలీస్కి పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది. వీటిల్లో ఒక 50 పైగా సమస్యల పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలానే ప్రజలని భాగస్వామ్యులుగా చేసుకొని ఇప్పటి వరకు 1,500 సీసీ కెమెరా ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజల చేత వాళ్ళ పార్ట్నర్షిప్తోనే 1,500 సీసీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా ఏదైనా అఫెన్స్ జరిగినా మనం ఇమీడియట్గా కనుక్కునే పరిస్థితుల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము. దీంతో పాటు ప్రతి స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా దీనిలో కూడా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి రామకుప్పం, శాంతిపురం మరియు వీకోటలో కూడా మనం కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. అలానే మనకి ఈ సంవత్సరం జరిగిన మేజర్ యాక్సిడెంట్ మొగలిఘాట్ నందు జరిగి 8 మంది చనిపోవడం జరిగింది. దానికి మనం ట్రెమండస్గా చేంజెస్ తీసుకొని వచ్చి అక్కడ ఏవైతే సరే బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చే వాహనాలు ఉన్నాయో వాటిని స్పీడ్స్ తగ్గించడానికి ప్రతి యాక్టివిటీ తీసుకున్నాము. రీసెంట్గా టెండర్స్కి వెళ్ళారు, తొందరలో అక్కడ లైటింగ్ కూడా వస్తుంది రావడం జరిగింది. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో 2014లో జరిగిన ఒక అత్యాచారం కేసులో 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కూడా మనం విధించి వాళ్ళందరికీ జైలు శిక్ష అమలయ్యేలాగా చూస్తున్నాము. అలానే అదర్ కన్విక్షన్స్కి మనకి చిన్న చిన్న కేసెస్లో కూడా చాలా ఎక్కువ కన్విక్షన్స్ వచ్చినాయి. ఇందులో ఒక 4 చెప్పుకోదగినవి. ఒకటి, గుడిపల్లిలో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కూడా 24 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. 2017లో బైరెడ్డిపల్లిలో జరిగిన ఒక హత్య కేసులో అందులో జీవితకాల ఖైదు విధించడం జరిగింది. 2017లో పాలసముద్రం మండలంలో జరిగిన ఒక హత్య కేసులో ఒక లేడీ ఇన్వాల్వ్ అయ్యారు, తనకు కూడా జీవిత ఖైదు విధించారు. అలానే 2017 సంవత్సరంలో సోమల మండలంలో జరిగిన ఒక హత్య కేసులో కూడా వాళ్ళకి జీవిత ఖైదు విధించింది. ఇవన్నీ కూడా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడేలాగా చిత్తూరు పోలీసులు ఎన్ష్యూర్ చేస్తారనే దానికి ఉదాహరణ ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాం. అండ్ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఏవైనా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇప్పటివరకు 975 వాహనాలు గుర్తించి 1,50,000 వరకు ఫైన్ విధించడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సర కాలంలో మన దగ్గర అయిన ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చేలోపు 6,17,00,000 ప్రజలు కోల్పోగా ఇప్పటి వరకు సుమారుగా 2,69,00,000 మనం రికవరీ చేశాం. అంటే మన ప్రజెంట్ రికవరీ 43.67. ఇవే కాకుండా 2023కి సంబంధించిన అఫెన్సెస్లో కూడా చాలా అఫెన్సెస్లో మనం డిటెక్ట్ చేసి వాటి ఓనర్స్కి ఆ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతిసారి మనం ఎప్పుడైతే సరే మంచిగా పట్టుకున్నామో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం పత్రికాముఖంగా వాటిని వివరాలు వెల్లడిస్తున్నాము.
అలానే నాన్ బెయిలబుల్ వారెంట్స్ వచ్చేలోపు ఇప్పటివరకు సుమారుగా 608 ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. గత సంవత్సర కాలంలో 636 రాగా 608 ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం. దీనికోసం స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. ఒకసారి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ చూసినట్లయితే మనం 15 రకాల క్రైముల్లో తగ్గుముఖం పట్టింది, ఒక 8 రకాల క్రైముల్లోనే కొంచెం పెరుగుదల. సో మర్డర్ ఫర్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటే జరిగింది. నైట్ జరిగే హౌస్ బ్రేకింగ్స్ 124 నుంచి 88 తగ్గినాయి. ఆర్డినరీ థెఫ్ట్ చిన్న చిన్న దొంగతనాలు 427 నుంచి 323కి చాలా ఎక్కువ తగ్గించడం జరిగింది. అలానే మర్డర్స్ పోయిన సంవత్సరం 44 నమోదు కాగా ఈ సంవత్సరం 24 మాత్రమే నమోదయ్యాయి. కిడ్నాపింగ్ కేసెస్ కూడా 25 నుంచి 21కి తగ్గాయి. రేప్స్ ఇందులో స్టాట్యూటరీ రేప్స్ ఉన్నాయి, కొన్ని ట్రూ రేప్ కేసెస్ ఉన్నాయి, ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. గ్రీవస్ హర్ట్స్ ఎవరైనా సరే తగాదాల వలన పొలిటికల్ కానీ ఆస్తి తగాదాలు కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ వల్ల తన్నుకున్న వాటిలో జరిగే అఫెన్సెస్లో గ్రీవస్ ఇంజురీస్ ఉన్నవి 40 నుంచి 34 తగ్గాయి. అలానే సింపుల్ హర్ట్స్ చిన్న చిన్న తగాదాల వలన ఒకరినొకరు కొట్టుకునే కేసులు కూడా 772 నుంచి 669 చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది. చీటింగ్స్ మోసం చేసే విధానాలు కూడా తగ్గాయి. 197 నుంచి 140 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మీ అందరికీ తెలుసు, మనము ఇనీషియల్గా ఫస్ట్ 6 నెలల్లో కూడా మనం ఎక్కువ ఎలక్షన్స్ ఈ బందోబస్తులు ఉండడం వల్ల రోడ్డు భద్రత మీద మనం వేసే ఈ ఛాలెంజ్ కొంత తగ్గుముఖం పట్టినాయి. బట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటన్నింటిని కూడా చివరి 6 నెలల్లో వేసి ఇప్పటి వరకు 2430 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వేయడం జరిగింది. అలానే 51,000 ఈ ఛాలెంజ్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఎర్రచందనం కేసు వచ్చేలోపు మన జిల్లా ఎర్రచందనం పెరగడానికి అవకాశం ఇవ్వకపోయినా ట్రాన్సిట్ ప్లేస్గా ఉండడం వలన ఈ సంవత్సరంలో సుమారుగా 6 కేసులు నమోదు చేసి 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లని 2268 కేజీల బరువు గల 121 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నాం. 7 వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సంవత్సరం మనకి చాలా రకాల అఫెన్సెస్లో మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కేసుల్ని త్వరితగతిన మనం ఛేదించడం జరిగింది. వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ కేసులు మేము ముందు ఉంచుతున్నాము. మే 7వ తారీఖున ఎలక్షన్స్ టైంలో 43 లక్షల విలువ గల కర్ణాటక మద్యం మన రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఆ కంటైనర్ని పట్టుకొని అందులో మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న అతిపెద్ద ఎన్డీపీఎల్ కేసు. అలానే జూలై 7వ తారీఖున గుడిపాల మండలంలో వేలూరుకి అతి సమీపంలో ఒక ఏటీఎంలో రాత్రిపూట వచ్చి దొంగతనం చేయడం జరిగింది. సో దానిలో సుమారుగా 27 లక్షలు కోల్పోయారు. ఇందులో కూడా మనం హర్యానాకి వెళ్ళి వాళ్ళకి పట్టుకొని రావడం జరిగింది. అలానే ఈ కేసులో అనంతపూర్లో కూడా తర్వాత పట్టుకున్నారు మనకి ఇచ్చిన క్లూస్తో. ఇందులోనే మనకి ప్రతిష్టాత్మకమైన ఏబీసీడీ అవార్డు. నెక్స్ట్ జూలై 7వ తారీఖు ఉదయం 10:30కు కార్వేటి నగరం ఒక మసీదు మిట్ట వీధిలో జరిగిన ఒక కేసులో 176 గ్రాముల బంగారం, 540 గ్రాముల వెండి ఇవి పోతే అందులో మనం ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళని పట్టుకొని మనం వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. అలానే ఊతలపట్టు పోలీసులు సుమారుగా 50 ద్విచక్ర వాహనాలని మొత్తం రికవరీ చేసి వీటన్నిటి విలువ 45 లక్షలు ఉంటుంది. దానిలో కూడా అఫెండర్స్ని మనం పట్టుకొని సందీప్ అని ఎవరైతే మేజర్గా చేస్తుంటారో అతన్ని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాము. అలానే దొంగ మాటలు చెప్పేసి ఇళ్లకు వెళ్ళి ఏదైనా ఇంట్లో ఉండే వాటిని బంగారాభరణాలను తీసుకువెళ్ళే గ్యాంగ్ ఉంది. దీన్ని కూడా ఆగస్టు 27వ తారీఖు మనం అరెస్ట్ చేసి సుమారుగా వాళ్ళ దగ్గర 4.5 లక్షల విలువగా బంగారాభరణాలు మనం రికవరీ చేశాం. ఈ దొంగతనంలో ఒక కేసులో సుమారుగా 8.5 లక్షల విలువ పోతే దానికి సంబంధించిన వాళ్ళని కూడా ఢిల్లీలో మనం అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అండ్ పూర్తి వాల్యూని కూడా మనం రికవరీ చేసి ఇచ్చాము. అలానే ఆగస్టు 27వ తారీఖు చిత్తూరు పట్టణం సంతపేటలో 20,000 ఇవ్వలేదు అంటే వీళ్ళంతా తాగేసి ఉన్నారు. ఆ తాగిన మత్తులో ఒకళ్ళని డబ్బులు అడుగుతారు. ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకువెళ్ళి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో కూడా మన 24 గంటల్లో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి దాని రీజన్స్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళందరినీ రిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్న ఒక గ్యాంగ్ బంగారపాలెం పోలీసులు అరెస్ట్ చేసి 3 లక్షల విలువ గల మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశారు. అలానే 13 lakhs విలువ చేసే వాహనాలను కూడా సీజ్ చేశారు. నెక్స్ట్ చిత్తూరు పట్టణం 1 టౌన్ 2 టౌన్లో 5 వేరు అఫెన్సెస్ తాళం వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి బంగారాభరణాలు దొంగిలించిన కేసులో కూడా చిత్తూరు 2వ పట్టణ పోలీసులు దొంగిలించబడిన సుమారుగా 8 లక్షల విలువ గల 130 గ్రాముల బంగారాన్ని కూడా మనం వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అలానే రీసెంట్గా ఒక డెకాయిటీ కేసు జరిగింది గుడిపాల పోలీసులో. 5 అంతరాష్ట్ర మొత్తాను వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ని ఆపేసి దాని మీద వాళ్ళు ఉన్న ప్రాపర్టీని వెహికల్స్ని కూడా తీసుకున్నారు. అందులో వాళ్ళు తీసుకున్న వెహికల్స్ని సుమారుగా 5 లక్షల విలువ గల వెహికల్ని కార్ని కూడా మనం రికవరీ చేసేసి వాళ్ళందరినీ కూడా మనం రిమాండ్ పెట్టాం. అండ్ నవంబర్ 14వ తారీఖున రామకుప్పం మండలంలో ఐటీ అధికారులు అంటూ ఒక ఇంటికి వచ్చేసేసి వాళ్ళ ఇంట్లో చాలా నగలు డబ్బులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్తో వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేద్దామని 7గురిని
ఒక 3 కార్లు తీసుకొని వెళ్తుంటే ఆ రోజు నైట్ బీట్ స్టాఫ్ వెహికల్స్ చెక్ చేస్తూ అనుమానంగా ఉందని ఆ వెహికల్స్ని ఆపడము, అందులో ఉన్న 7గురిని కూడా బయటకు విడిపించడము జరిగింది. బట్ అదే అదనంగా చూసుకొని అర్ధరాత్రి 1 గంట సమయంలో వాళ్ళంతా కూడా పారిపోయారు. ఇందులో 8 మందిని మనం అరెస్ట్ చేసాం రామకుప్పం పోలీసులు. సో ఎవరైనా సరే ఇట్లా ఐటీ అధికారులను మోసం చేస్తూ ఉంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అప్పుడు పత్రికా ముఖ్యంగా కూడా అందరికీ చెప్పడం జరిగింది. స్నాచింగ్కి పాల్పడే ఒక 7 మంది ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేశాము. లోన్ యాప్స్ పేరుతో ఎవరైతే సరే మోసం చేసి వాటిని తిరిగి ఇవ్వకుండా తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో పుంగనూరులో చైన్ స్నాచింగ్స్కి పాల్పడుతున్నాడు. ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి 69 గ్రాముల బంగారాన్ని 50,000 విలువ గల ఒక మోటార్ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒక పెద్ద అంతర్రాష్ట్ర ముఠ, ద్విచక్ర వాహనాలు, కార్లు దొంగతనాలు, రాబరీస్ చేసే ఒక అంతర్రాష్ట్ర ముఠాని గత 2 సంవత్సరాలుగా కర్ణాటక పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆ ముఠాన్ని కూడా మనం 25 రోజుల పాటు వాళ్ళని వెంబడించి ఇక్కడ మనకి దానివల్ల ఒక 2 డెకాయిటీ కేసులు, అలానే ఒక మహిళ కూడా మెడలో చైన్ లాగేటప్పుడు చనిపోవడం జరిగింది. ఆ గ్యాంగ్ను కూడా మనం కంప్లీట్ రికవరీ చేసి ఒక కారు 2 ద్విచక్ర వాహనం సీజ్ చేయడము, అందులో 4గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలానే కార్ల దొంగతనాలు చేసే కేసులో కూడా పలమనేరులో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి 6 కార్లు, వీటి విలువ సుమారు 33 లక్షలు, వీటన్నిటిని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలానే 3 అంతర్రాష్ట్ర దొంగలు మనం రీసెంట్గా నిన్ననే అరెస్ట్ చూపించాము. వాటి రికవరీ కూడా మనం చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 8,10,000. ఇవన్నీ కూడా మన చిత్తూరు జిల్లా పోలీసులు ఏదైనా సరే ఒక కేసుని తీసుకొని ఛాలెంజింగ్గా వెంటనే సాల్వ్ చేయగలరనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.